ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వాన్ని అడిగినందుకు అధ్యాపకుడిపై కేసు అని అంటున్నారన్నమాట ప్రతిపక్షాలైతేనే. తల్లికి వందనం ఎక్కడ అన్నందుకు అధ్యాపకుడిపై సారా కేసు. చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు అరాచకం. తల్లికి వందనం ఏది? ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ? పేద విద్యార్థులకు కష్టాలు ఎందుకీ కష్టాలు అంటూ ఓ ప్రైవేట్ కాలేజీ అధ్యాపకుడు తన ఆవేదనను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అతడిపై పోలీసులు నాటుసారా తరలిస్తున్నారని కేసు పెట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు అత్యంత దారుణంగా అధ్యాపకుడిపై నాటుసారా తరలిస్తున్నారని కేసు నమోదు చేశారని విద్యార్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు: చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకానికి చెందిన జ్యోతి కుమార్ ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆయన 15 రోజుల కిందట విద్యా సంవత్సరం ముగుస్తున్నా కూడా విద్యార్థులకు తల్లికి వందనం అందలేదని, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాలేదని, విద్యా దీవెన వంటి సాయం అందలేదని పిల్లల కష్టాలు వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెట్టారు. విద్యార్థులు పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ హయాంలోనే బాగా పనిచేశారని ఆయన అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్గా మారటం జ్యోతి కుమార్ ప్రశ్నలు జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అతనిపై పగబట్టారు. అతనిపై ఏదో ఒక తప్పుడు కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో కాణిపాకం పోలీసులు జ్యోతి కుమార్ను తన ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారు. సాయంత్రం వరకు ఇక్కడ తవనంపల్లి, ఐరాల, కాణిపాకం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ అతని గురించి ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. చివరికి రాత్రి సమయానికి నాటుసారా తీసుకొస్తుంటే పట్టుకున్నారని కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేశారనమాట. సో ఈ విధంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాలు, ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన పథకాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పేసి, ఇలాగ అడిగినందు పాపానికి ఎంత దారుణంగా చేస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే అంటున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మే నెలలో ఖచ్చితంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నామని. స్కూళ్ళు ప్రారంభం అయ్యేటాటికి, అంటే ఏదైతే జూన్ 12వ తారీఖున స్కూళ్ళు ప్రారంభం అవుతాయి, ఆ స్కూళ్ళు ప్రారంభమయ్యే నాటికి తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి చంద్రబాబు గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఇలా చెప్పినప్పటికీ కూడా, ప్రభుత్వం చెప్పినా కూడా ఎలాగైతే చేయడంతోనే కేసులు అయితే ఉండొచ్చని కూడా కొంతమంది అయితే అనుకుంటున్నారు. సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం అనేది స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే రాబోతుందన్నమాట. సో మధ్యలో ఇటువంటివన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.